ఆమేన్. దేవుని కృప వల్ల మనం లూకా సువార్త 8వ అధ్యాయం మనము ధ్యానించాం. ఈ 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించడానికి 9వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వచనం ఉంది. అది అర్థం చేసుకుంటే 9వ అధ్యాయంలో ప్రభు మనకు ఆయన గురించి ఏంటి తెలియజేస్తున్నాడు మనకి అర్థమవుద్ది. లూకా సువార్తలో మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చాలా కీలకమైనది అని చెప్పి మనం నేర్చుకున్నాం. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో ఏంటంటే అంత ప్రాముఖ్యమైన వచనము అని చూస్తే యేసు ప్రభు శిష్యుల్ని ఒకటి అడుగుతాడు. 18, 19, 20 వచనాలు చదువుదాం ఒకసారి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండరి. నేనెవడినని జనసమూహము చెప్పుకునొచ్చున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు పూర్వకాల ప్రవక్త ఒకడు లేచున్నాడని చెప్పి అనుకున్నారు. అందుకు ఆయన మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడుగ పేదరు దేవుని క్రీస్తు అని. చూడండి, యేసు ప్రభు శిష్యుల్ని ఒక మాట అడిగాడు. ఇదిగో నేను ఇంతమందికి వాక్యం చెప్పాను, ఇంతమందికి స్వస్థపరిచాను, అద్భుత కార్యాలు చేశాను, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రశ్న శిష్యుల్ని అడిగారు. అప్పుడు శిష్యులు ఇచ్చిన జవాబు ఏంటి? ప్రభువా, కొంతమంది నువ్వు బాప్తిస్మిచ్చు యోహాను అని అనుకోండి. అలాగెందుకు అన్నారండి అంటే అప్పటికే హేరోదు బాప్తిస్మిచ్చు యోహాన్ని చంపించేశాడనమాట. ఆయన మళ్ళీ వచ్చాడని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఏలియా ప్రవక్తవే, అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏలియా ప్రవక్తవే నువ్వు అనుకుంటున్నారు, నువ్వు ఆయన అనుకుంటున్నారు. కొంతమంది ఏమో పూర్వకాలపు ప్రవక్త ఎవరు వచ్చారనుకుంటున్నారంటే ఆయన వెంటనే అన్నాడు, సరే వాళ్ళ సంగతి పక్కనట్టు, మీరు నేనెవరని మీరు అనుకుంటున్నారు? చూడండి ఎక్కడది. మీరైతే 20వ వచనం, నేనెవరినని చెప్పుకొనుచున్నారని వారు అడగగా. చాలు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? శిష్యులకు ఆయన వేసిన క్వశ్చన్ ఏంటి? నా గురించి మీరు ఏమనుకుంటున్నారు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? చూడండి, ఇదే ప్రశ్న ప్రభు ఒకవేళ మనకు వేసాడు అనుకోండి. సరే, ఇంతకాలం నుంచి ఇన్ని వర్తమానాలు వింటున్నావు కదా, ఇన్ని గొప్ప గొప్ప విషయాలు, ఆరాధన వర్తమానం అని, బల్ల వర్తమానం అని, ఇన్ని వర్తమానాల ద్వారా నా గురించి నీకు నేర్పిస్తున్నాం కదా, నా గురించి నీ అభిప్రాయం ఏంటి అని మనల్ని అడిగాడు అనుకోండి, మనం ఇచ్చే జవాబు ఏంటి? ఈ ప్రశ్న ఎప్పుడు మనకు మనం వేసుకోవాలి. యేసు ప్రభువుని గురించి నేనేమనుకుంటున్నాను అసలు? ఒక్కొక్కసారి అండి మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని. అంటే అతి పరిచయం వల్ల చులకనతనం వస్తుందట. ఏంటండి అతి పరిచయం వల్ల ఏమొస్తుంది అంటే అర్థం ఏంటి? ఎవరో ఒక ఆయన అత్తమానం మన ఇంటికి వచ్చేస్తున్నాడు అనుకోండి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనం చాలా భోజనం పెట్టి రండి సార్ అది అంటున్నాడు. రోజు వచ్చేస్తామంటే అంటాం అంటే మనం చిరగపడతాం, లేకపోతే చులకన అయిపోతాడు వ్యక్తి కదండి. ఓకే, అలాగా ప్రభువుని గురించి మనం ఎక్కువ వినే కొలది ఒక ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? ఆయన మీద ఒక రకమైన చులకన భావం వచ్చే ప్రమాదం ఉంది. శిష్యులు రోజు చూస్తున్నారు ప్రభువుని కదా, ఆయన వాక్యాలు వింటున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు. ఇది చులకనతనం వీళ్ళకి వచ్చిందని ఎలా చెప్పగలరండి అంటే, నేను 2 సంఘటనలు గమనించాను బైబిల్లో. ఒకసారి మరియా వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభుకి సలహా ఇస్తుంది, ప్రభుకి ఆజ్ఞిస్తూ ఉంటుంది. ఏమని? ప్రభు, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, కొంచెం ఏదైనా చెయ్యి నువ్వు అని చెప్పి ఆయనకి చెప్తుంది. అప్పుడు ప్రభు ఏమంటాడు? నాతో నీకేం పని నువ్వే నాకు చెప్తున్నావు అన్నట్టుగా. అంటే ఒక రకమైన నా కొడుకే కదా, నాకే పుట్టాడు కదా అన్నట్టుగా మరియకి ఆ భావం వచ్చింది. ఎందుకంటే రోజు చూస్తుంది కాబట్టి. శిష్యులు ఈ 9వ అధ్యాయంలో మీరు గమనిస్తారండి, అక్కడ 5,000 మంది ప్రజలు, పురుషులు, ఇంకా స్త్రీలు, ఇంకా పిల్లలు, అంతమంది ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి ఒక సలహా ఇస్తున్నారు. ఏంటి? ప్రభా, ప్రొద్దుకుంగిపోయింది, వాళ్ళని ఊళ్ళకి పంపించే అర్జెంటుగా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి భోజనము కొనుక్కొని తినాలి, లేకపోతే నీరసం వచ్చేస్తుంది వీళ్ళకి అని చెప్పి ఎవరికి సలహా ఇస్తున్నారు? అంటే ప్రభుకి తెలియదండి? ప్రభుకి తెలీదా వీళ్ళకి ఆకలేస్తుందన్న సంగతి, లేకపోతే వీళ్ళకి అవసరంలో ఉన్నారన్న సంగతి తెలీదా? చూడండి ఎక్కడ అంటారో ఆ మాట చూడండి. 12వ వచనం చూడండి. ప్రొద్దుగుంకు నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మీ అరణ్యంలో ఉన్నాము, అయ్యో ప్రభుకి తెలీదు, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టూ పట్లనున్న గ్రామములకు వెళ్ళి బస
చూసుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ప్రభువుకే చెప్తున్నారంట. సాయంత్రం అయిపోయింది కదా, అసలు ఇది అరణ్య ప్రదేశం, బాబు ఇలా ఉంటే చాలా కష్టం అవుద్ది, పంపించే ప్రభువా అని చెప్పి ప్రభువుకే. అంటే ఏంటి, అరే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? భూమి ఆకాశాలని సృజించిన దేవాది దేవుడు, అసలు నువ్వు బతుకున్నావంటే కూడా దానికి కారణం కూడా ఎవరు? ప్రభు. నీకు తిండి పెడుతుంది ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకొని నువ్వు ఆయన సలహా ఇస్తున్నావు అంటే నీకు ఆయన మీద ఏమొచ్చేసింది? అరే చాలా చులకన వస్తుంది కదా. ఈ ప్రమాదం మనకు కూడా రావచ్చు అండి. మందిరం అంటే చులకన అవ్వచ్చు, వాక్యం అంటే చులకన అవ్వచ్చు, అసలు ప్రభు పట్లే మనకు ఒక రకమైన చులకన భావం రావచ్చు. ఆజ్ఞంలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుని నామాన్ని వ్యర్థంగా నొచ్చరింపకూడదు అని అంటుంది. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా ఆయన మీద చులకన భావం నీకు రాకూడదు అంటున్నాడు అన్నమాట. గడగడా వణకాలి, అయ్య బాబాయ్ ఆయన గురించి మాట్లాడడానికే, ఆయన పేరు ఎత్తడానికి భయపడాలన్నమాట. సో ఈ 9వ అధ్యాయంలో ప్రభు ఆయన గురించి మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ భాగంలోనండి 9వ అధ్యాయంలో మనము ఇన్ని విషయాలు ప్రభుని గురించి తెలుసుకుంటున్నాం. మనము 9వ అధ్యాయంలో కూడా ఒక శ్రేష్టమైన మాటలు, ఈ 9వ అధ్యాయము మొదటి మనం చదవబోయే ఈ 17 వచనాల్లో 18 వచనాల్లో కూడానండి కనీసం ఒక 10 విషయాలు ఉన్నాయి ప్రభుని గురించి. ఇప్పుడు అన్నీ నేను బాగా లోతుగా వెళ్ళం, కానీ బేసిక్గా 10 పాయింట్లు ప్రభు ఇక్కడ మనకు నేర్పించబోతున్నాడు ఆయన గురించి. ఈ 10 విషయాలు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఓకే, ఎన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం? 10 పాఠాలు. సో ఇవి మనకు ఎలా ఉండాలంటే ప్రభువుని గురించి అర్థం చేసుకునే కొలది ఆయన మీద చులకన భావం కాదు, ఆయన మీద ఇంకా గౌరవం, భయము, ప్రేమ పెరగాలంటమాట. ఓకే, సో అట్టి భావం మనలో ఉండాలి ప్రభువుని గురించి. సో మొట్టమొదటిది ఆయన గురించి మనం నేర్చుకునేది ఏంటండి ఈ భాగంలో అని చూస్తే, మొట్టమొదటిది ఏంటంటే బలహీనులైన మనల్ని ఆయన బలపరిచి ఆయన పని కొరకు మనల్ని వాడుకుంటాడు. చెప్పండి, బలహీనులైన మనల్ని ఆయన బలపరిచి ఏం చేస్తాడు? ఆయన పని కొరకు మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అది చూస్తున్నాం. చూడండి మీరే. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించును, రోగులను స్వస్థపరచును వారిని పంపెను. సో ప్రభు ఇక్కడ మొట్టమొదటిది ఏం చేస్తున్నాడు చెప్పండి? శిష్యుల్ని బలహీనులే. ఈ 12 మంది శిష్యులు ఎవరండి అని మీరు ఆలోచిస్తే, బలహీనులని ఎందుకు అన్నారండి వీళ్ళ గురించి అంటే, అసలు వీళ్ళకి స్వార్థ పని చేయడం ఏమాత్రం రాదు. వాళ్ళకి వచ్చే పని ఏంటి? వాళ్ళ వృత్తి ఏంటి చెప్పండి? చేపలు పట్టడం. బాబు చేపలు పట్టురా అంటే వచ్చి వలేసి వంజరము లేకపోతే ఏంటి ఇలాంటివన్నీ కూడా నీరు పట్టుకొని రమ్మంటే చక్క తీసుకొస్తారు. బాబు వెళ్ళి స్వార్థ చెప్పిరా నా గురించి అంటే బేబే ఏమీ రాదు. అందుకోసం వీళ్ళు బలహీనులు. అపోస్తల కార్యములో వీళ్ళ గురించి ఇంకా ఎలా రాస్తుందంటే, వీళ్ళు విద్య లేని పామరులు అంటండి. ఏంటంటే వీళ్ళు అపోస్తల కార్యము 4వ అధ్యాయము 11 వచనం అంటాడు, వీళ్ళు విద్య లేని పామరులు. ఇంకా అపోస్తల కార్యంలో ఇంకో మాట ఉంది ఏంటంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు అంటాడు. సో వాళ్ళ దగ్గర ఇంకేం లేవు? డబ్బు లేదు, వాళ్ళ ఆస్తులు లేవు, వాళ్ళ దగ్గర చదువు లేదు. ఒక రకంగా చెప్పాలంటే బలహీనలండి. దేవుని పని చేయడానికి ఏ రకమైన క్వాలిఫికేషన్ కూడా వాళ్ళలో లేదు. అయితే ప్రభు అలాంటి వెర్రోళ్ళని పట్టుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకు మహిమ రావాలి అంటే గనుల్ని, జ్ఞానవంతులను పక్కన పెడతాడు. ఎవరిని పెట్టుకుంటాడు ఆయన? వెర్రివారిని, బలహీనులను, నీచులను, తృణీకరించబడిన వారిని, అలాంటి వారిని ఆయన ఎన్నుకొని ఆయన బలపరిచి వాళ్ళని ఆయన పని కొరకు వాడుకుంటాడు. సో వాళ్ళకి ఏంటంటే అధికారం ఇచ్చాడంటే చూడండి ఇక్కడ, దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకు, రోగములను స్వస్థపరచుటకు వారిని. దేవుని రాజ్యం ప్రకటించడం అంటే ఏంటండి అంటే, కింద 6వ వచనంలో దాని వివరణ ఇస్తున్నాడు చూడండి. సువార్త అన్న మాట ఉంటుంది. వారు బయలుదేరి అంతటా సువార్తను ప్రకటించారు. సో దేవుని రాజ్యం ప్రకటించడం అంటే ఏంటి దాని అర్థం? ఇదిగో ఈ లోక రాజ్యం శాశ్వతం కాదు, కాల్చేస్తాడు దేవుడు. కానీ శాశ్వతం ఉండేది ఏంటంటే దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరంటే యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా ఆ నిత్య రాజ్యంలోకి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయనలోనే నిత్య శాంతి, ఆయనలోనే రక్షణ, పాప క్షమాపణ, మోక్షం అని చెప్పి
ఆయన గురించి ప్రకటించడం, రక్షణ సువార్తను, నరకాన్ని తప్పించుకొని శాశ్వతమైన పరలోక రాజ్యానికి చేరు అన్నట్టుగా సువార్త చెప్పడమే దేవుని రాజ్యాన్ని ప్రకటించడం. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్, వాక్యం చెప్పించడానికి పంపించాడు, కానీ ఇలాంటి అధికారం అంతా దేవుడు ఎందుకు ఇచ్చాడండి వాళ్ళకి? రోగాల్ని బాగు చేయడానికంట, దయ్యాలను వెళ్ళగొట్టడానికంట. ఈ శక్తులు వాళ్ళకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎవరిని చెప్పగలరా? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆ శక్తులు వాళ్ళకి? వాక్యం చెప్పడానికి పంపించాడు. ఇలా విద్య లేని పామరులకేమో ఈ శక్తులు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటారు? కాదు, సింపుల్ చెప్తాను చూడండి, సింపుల్. ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటిసారి వెళ్ళి వాక్యం చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు నమ్మాలి అసలు? నువ్వు చెప్పిన సత్యం అని మాకు ఎలా తెలుసు అని అన్నారనుకోండి, వాళ్ళ చేసే సూచక్రియలే వాటికి ప్రూఫ్ అన్నమాట. అర్థమైందా మీకు? సూచక్రియ అద్భుతం, అమ్మో వీళ్ళు చెప్పింది నిజంగానే సత్యం, దేవుడు వీరిని పంపించారు అని చెప్పి ఆ సూచక్రియలు దేవుడు వాళ్ళకిచ్చి, ఆ సూచక్రియల ద్వారా ఇది వీళ్ళు చెప్పింది సత్యం అని చెప్పి ఆథెంటికేట్ చేయాలి, నిర్ధారించడానికి, వీళ్ళు చెప్పింది సత్యమే అని చెప్పి నిర్ధారించడానికి దేవుడు అలాంటి శక్తిని వాళ్ళకి అనుగ్రహించాడు. సో ఒక్క మాటలో ఇదన్నిటి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటేనండి, దేవుడు బలహీనమైన మనల్ని ఆయన ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. మనం కొంచెం ఏమండి నాకు దేవుని గురించి ఏం చెప్పడం ఏమీ రాదండి. మోషే అదే మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా నన్న ఆహురను పంపించి, లేకపోతే ఇంకోళ్ళు చూసుకో, వాళ్ళని పంపించి, వీళ్ళని పంపించి అని అంటున్నాడు. నాకు నత్తి, నేను మాట్లాడడం రాదు అంటే నోరిచ్చింది ఎవరు? నేనే కదా. నా ఇర్మియాతో అంటాడు, నీ నోట్లో నా మాటలు ఉంచుతానని చెప్పి దేవుడు అన్నాడు. బలహీనులమే, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. అందుకోసం దేవుడు ఎన్నుకునేది కూడానండి, వెర్రివారిని ఎన్నుకుంటాడట, నీచులను, తృణీకరింపబడిన వారిని, అలాంటి యూజ్లెస్ ఫెలోల్ని వాడుకొని ఆయన బలపరుస్తాడు. నేను చిన్నప్పుడు స్కూల్లో మాకు ఒక పీరియడ్ ఉండేది, SUPW పీరియడ్ అనేవారు అనమాట. అందులో ఏం చేసేవారంటేనండి, దాని క్యాప్షన్ ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. చెప్పండి, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకురండి అనేవారు. అంటే అలాగా చీపురు పొలలో, లేకపోతే న్యూస్ పేపర్లు, అట్టపెట్లు, ఇలాంటివన్నీ తీసుకురమ్మనేవారు. ఇవి విధంగా ఉపయోగపడతారా అంటే, తీరా తీసుకొచ్చిన తర్వాత ఆ చెత్తనే ఉపయోగించుకొని వాళ్ళు, ఇప్పుడు చూడండి కొబ్బరి చెప్పు ఉందనుకోండి, నాకు ఇప్పటికే గుర్తు, కొంగ తయారు చేయడం నేర్పించారు మాకు. దేంతో? కొబ్బరి చెప్పు. ఆ కొబ్బరి చెప్పును పట్టుకొని దాన్ని అన్ని మొత్తం అన్ని పీకమన్నారు, దానికి ఒక పెయింట్ వేయమన్నారు, దానికి ఒక 2 కన్నాలు పెట్టమన్నారు, అక్కడ నుంచి కాళ్ళు బయటకు లాకుండా చూస్తుంటే ఏంటి ఈ కొబ్బరి చెప్పులు ఈ పొలంలో నుంచి ఎంత మంచి బొమ్మ వచ్చిందా అంటే, చెత్తను ఉపయోగించుకొని బెస్ట్ బయటకు వస్తుందన్నమాట. అలాగే దేవుడు మన పనికాలంలో ఎందుకు పనికిరాను, లోకం చూస్తే ఇటు పెద్ద వేస్ట్ ఫెలో అని ముద్రేస్తారన్నమాట. విద్య లేని పామరులు వేస్ట్, కానీ అలాంటి వాళ్ళే దేవుడు ఉపయోగించుకొని ఆయన కార్యాలు చేయించుకుంటాడనమాట. సో బలహీనుల్ని బలపరిచి ఆయన తన పని కోసం వాడుకుంటాడు. అది మొదటి శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకుంటున్నాం. రెండోది చాలా కీలకమైనది. మరి దేవుని పని చేయడానికి ముందుకు వచ్చామండి, అలా చెయ్యాలంటే చాలా సమయాన్ని కేటాయించాలి. నీ సొంత పనులు పక్కన పెట్టాలి. వీళ్ళు సొంత పని ఏంటి చెప్పండి? మామూలుగా చేపలు పట్టడం పక్కన పెట్టేయాలి. మరి వీళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పోషణ అవసరం. ఇందులోకి వస్తే మరి వాళ్ళకి ఎలాగా పోషణ, ఎలాగా వీళ్ళ బతుకుదెరువు ఎలాగా? ఇది పెద్ద క్వశ్చన్ ఉంటుంది. కానీ ప్రభు రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆయన పని చేస్తామో మన సంగతి ఆయన చూసుకుంటాడు. అది ప్రభు మనకిచ్చిన వాగ్దానం. ఇది ఎలాగో ఎంత అద్భుతంగా ప్రభు వీళ్ళకి నేర్పిస్తాడు. ఇక్కడ మీరు చూడండి, 3వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను, జాలి అంటే బ్యాగ్ అనమాట, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు. చూడండి, ఈ 2 వచనాల్లో ప్రభు ఏంటంటే తీసుకెళ్ళొద్దని చెప్తున్నాడు. వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు వాక్యం చెప్పడానికి. ఏంటంటే వద్దట. మామూలు కర్ర ఎందుకు తీసుకెళ్తారు చెప్పండి? కర్ర ఎందుకు తీసుకెళ్తారు? కర్ర ఎవరైనా దొంగలు వచ్చారనుకోండి, వాళ్ళని అటాక్ చేయడానికి ఏం చేయాలి? కర్ర తీసుకెళ్తాడు దేవుడు. అమ్మ మరి ప్రభు మరి కర్ర తీసుకోకపోతే ఎవడన్నా కొడగొస్తే మరి పరిస్థితి మరి 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 అటాక్ చేయాలి కదా అంటే, నేనున్నాను కదా మిమ్మల్ని కాపాడడానికి, సో మీకు కర్ర అవసరం లేదన్న. నెక్స్ట్ ఏమంటాడు చెప్పండి? బ్యాగ్ తీసుకెళ్ళదు, మీరేం మోసుకొని వెళ్ళొద్దు. మరి ఎలాగనైనా మా వస్తువులని అసలు ఏ వస్తువులు కూడా తీసుకెళ్ళొద్దు, బ్యాగ్ అవసరం లేదు. ఇంకా అయిపోయి మరి ఆకలే, అది మనకు అసలు టిఫిన్ బాక్స్ ఉండాలి, క్యారేజ్, లంచ్, బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉండాలి. అదే నేను అన్నాడు అసలు రొట్టె మీతో పాటు అసలు మరి ఎలానైనా అంటే, నేనున్నాను కదా, నేను ఇస్తాను,
ఇంకా చూడండి ప్రభు వాళ్ళకి ఏం ట్రైన్ చేస్తున్నాడు. వెండి అంటే ఏంటి దాని అర్థం? డబ్బులు. మరి క్యాష్ ఉంచాలి కదా నాయన, సడన్గా అవసరం పడుతుంది అంటే తీసుకెళ్ళదు అంటున్నాడు. అయ్యి బాబా ఎలా ప్రభు, మరి బ్రతకాలి కదా నాయన, ఇన్ని పని చేసుకున్నట్టు మరి మాకు ఆకలి అంటే నేను ఉన్నాను కదా. అది పంపించేది ఎవరు? నేను కదా. నా పని మీద నేను పంపిస్తూ మిమ్మల్ని పస్తుంచుతానా, నేను ఇస్తాను అంటున్నాడు. ఇంకా చూడండి ఇంకేంటంటే వద్దన్నాడు, మీ దేని నన్ను మీతో తీసుకుని పోవద్దు, 2 అంగీలు ఉంచు. అంగీలు దేంటి? వస్త్రాలు అనమాట. వస్త్రాలు కూడా తీసుకెళ్ళొద్దు, ఒకటి వేసుకుని వెళ్ళి అంటున్నాడు. మరి ఎలా నాయనా అని అంటే నేను ఉన్నాను కదా అన్నాడు. వీళ్ళకి అర్థం కాలే, వద్దన్నాడు. నిజంగానే అలాగే వెళ్ళారండి, అలాగే వెళ్ళారు. ఇంకోటి కూడా అంటున్నాడు, మీరు ఏ ఇంటిని ప్రవేశించరో ఆ ఇంటిని బస చేసి అక్కడ నుండి బయలుదేరి అంటే అర్థం ఏంటి? దాని అర్థం అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోండి అంతేగాని వాళ్ళ ఇంటి నుంచి ఏమీ మీళ్ళు తీసుకెళ్ళదు. ఏమండి కొంచెం మాకు రొట్టెలు ఇవ్వండి, లేకపోతే మేము ప్రయాణం వెళ్తున్నాం ఏదో ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా మీరు అడుక్కోవద్దు. అది పాయింట్ అనమాట. మరి ఎలా నాయనా, మరి ఎలాగా అంటే ఇంతకీ దేవుడు వీళ్ళకి ఇచ్చాడా లేదా అండి అంటే ఇచ్చాడు. వీళ్ళ నోటితో ఒప్పుకుంటారు. చూడండి ఎక్కడ తెలుసా? లూకా సువార్త 22:35 ఉంటుంది. చూడండి లూకా సువార్త 22:35. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండి. చాలు 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 చాలు. చూడండి ప్రభు ఏది జ్ఞాపకం చేస్తున్నాడు? ఇది ఏ అధ్యాయం? ఇది 22వ అధ్యాయం. ప్రభు చెప్పింది ఎక్కడ? 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో పంపించి వీళ్ళంతా తిరిగి దేవుని పరిచయం చేసిన తర్వాత 22వ అధ్యాయంకి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట. నేను 9వ అధ్యాయం అంటే కొన్ని సంవత్సరాల క్రితం మిమ్మల్ని పరిచర్కి పంపించాను. అప్పుడు ఏంటంటే తీసుకెళ్ళొద్దని చెప్పాను, సంచి తీసుకెళ్ళొద్దన్నాను, జాలయు తీసుకెళ్ళొద్దు, చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అయినా అంటే ఏంటి అర్థం? ఏమైనా లోటు వచ్చిందా? వద్దని చెప్పాను, మీకేమైనా లోటు చేశానా అంటే వాళ్ళందరూ ఒప్పుకున్న మాట ఏంటంట, మాకేమీ తక్కువ కాలేదు. అది. సో రెండో పాఠం ఏంటంటే మనం ప్రభు దగ్గర నేర్చుకునేది చెప్పండి. మనం ఒకసారి విపరీతంగా ఆలోచిస్తాం. ఎలా తెలుసా? ఏమండి దేవుని పని చేయాలని చెప్పి అవన్నీ వదిలేసుకొని వస్తే మనం ఎలా బ్రతకాలండి, మన ఫుడ్ ఎలాగండి అది అని చెప్పి కబుర్లు ఆడుతూ ఉంటాడు. ప్రభు అంటాడు, నీకు తిండి పెట్టేది ఎవరు తెలుసా? నువ్వు నా పని చేస్తున్నావు. నా పని చేసినప్పుడు నేను నిన్ను వదులుతాను అనుకుంటున్నావా? ఇందాక లేవీల గురించి మనం ఆలోచించాం మొదటి వర్తమానంలో. లేవీలకేమో దేవుడు ఏ స్వాస్యం ఇవ్వలేదు, వచ్చి మందిరంలో పని చేయాలని అంటున్నాడు. ప్రభు మా పరిస్థితి ఏంటి? మరి ఏం పని చేయకపోతేనే నీ అతను కూర్చొని బొల్లు అర్పించడమును, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాక్యాలు చెప్పడం, ప్రార్థనలు చేయడం వెళ్ళడం చేస్తూ ఉంటే మరి మేము ఎలా బతకాలి ఏంటి అంటే, నేనే మీకేంటి నేను కదా మిమ్మల్ని పోషించేది. నిజానికండి మందిరానికి శ్రేష్టమైనవి తీసుకొచ్చేవారు అనమాట. ఆ శ్రేష్టమైనవి ఎవరు తినేవారు? లేవీలు తినేవారు. వాళ్ళ సమాధాన బలి తీసుకొచ్చిన, అర్పణలు తీసుకొచ్చిన లేవీలు మాత్రమే ఆ శ్రేష్టమైనవి తీసుకెళ్ళి, గొర్రెలు తీసుకురావాలి, నిష్కళంకమైనవి తీసుకురావాలన్నమాట. వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు అనమాట. నేనే మీకు స్వాస్యం అంటున్నాడు అనమాట. నీకు ఒంటరితనం ఉందా, నేను నీకు తోడుకుంటాను. నీకేమైనా అవసరం వచ్చిన కష్టం వచ్చినా నేను ఉంటాను నీతో. నేనే నీకేంటి స్వాస్యం. ఇప్పుడు ఆలోచిద్దామండి, ఒక తండ్రి ఉన్నాడు, నెల రేషన్ ఇచ్చేసి నీ వెళ్ళిపోయి ఎప్పుడో నెలకోసారి వస్తున్నాడు అనుకోండి, అది బాగుంటుందా? లేకపోతే రోజు తండ్రి నీతోనే ఉన్నాడు అనుకోండి, అది బాగుంటుందా? అది నువ్వు ఇచ్చిన రేషన్ ఎందుకు అయ్యా, నాకు కావాల్సిన నువ్వు అని అంటాం మనం, అంతేనా? ప్రభు ఏదో పడేసి ఆయన వెళ్ళిపోవడం కాదు, ఆయనే మనకు స్వాస్యంగా ఉన్నాడు అన్నమాట. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నేనే నీకు తోడుగుండి, నేనే నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. ఈ క్వశ్చను మార్కు సువార్తలో కూడా ఈ శిష్యులు అడిగారు, ప్రభు మా పరిస్థితి ఏంటి, అన్నీ వదిలేసి వచ్చాము నీ దగ్గరికి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినవని ఆయనతో చెప్పగా, అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెండ్లైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమద నిత్య జీవము పొందినని మీతో నిశ్చయముగా చెప్పాను. అంటే నువ్వు నా మాట విని నేను చెప్పే పని చేస్తే నా పరిచయం చేస్తున్నావు కదా, నీకు ఏమాత్రం కూడా లోటు రానివ్వను అనే సమృద్ధి. నేను కొత్తలో
పరిచర్యలోకి రావడానికి నా ఇంజనీరింగ్ ఇలాగ అయింది. అయితే నాకు బైబిల్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూతో పాటు నాకు హెచ్ఎస్బిసిలో జాబ్ ఒకటి వచ్చింది. ఇంజనీరింగ్ ఇలా అయింది రెడీ అన్నీ. నా ఫ్రెండ్స్ అందరూ అలా ఎలా సెటిల్ అయిపోదాం, ఈ జాబు, ఈ ప్యాకేజ్ అని ఈ గోల్లో ఉన్నారు. నేను ఒక్కడనే రూట్ వేరే తీసుకోవాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ కాలేజ్కి. నాకు పెద్ద డెసిషన్ అనమాట, బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే. మా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం, అరే నాకు సత్యంలో జాబ్ వచ్చిందిరా, నాకు హెచ్ఎస్బిసిలో జాబ్ వచ్చిందిరా, నాకు వచ్చింది జాబ్, ఇప్పుడు ఇదో ఇక్కడికి వెళ్ళాలా అటు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా. నాకేం తెలియదు, నేను చాలా చిన్నోండి, నా వయసు 21 years ఆ టైంలో అనమాట. ఏ డెసిషన్ తీసుకోవాలి. ఆ టైంలో దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఒక దాసుడు వాక్యం చెప్తున్నాడు, పేతురు జీవితం గురించి చెప్తూ అరశెక్కుల గురించి విషయాన్ని చెప్తున్నాడు అనమాట. పేతురుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటంటే నువ్వు వెళ్ళి చేపలు గేలమై చేప పట్టు, ఒక దాని నోట్లో వేలు పెట్టు, ఒక షెకిల్ వస్తుంది, అరశెక్కులు నీకు అరశెక్కులు నా కొరకు వెళ్ళి కట్టే అని చెప్పి దైవదాసుడు వాక్యం చెప్తూ ఒక పాయింట్ అన్నాడు, ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తావో నీ సంగతి ఆయన చూసుకుంటాడని చెప్పి ముగించాడు అనమాట. మీరు చెప్తే నమ్మరండి, ఆ పాయింట్ నాకు కరెక్ట్గా మంచి డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నప్పుడు అలా గుర్తుండిపోయింది అన్నమాట ఆ లెసన్. అంటే నేను దేవుడు చెప్పినట్టు ఆయన మాటకు లోబడి నేను వెళ్ళి బైబిల్ కాలేజ్కి వెళ్తే ఒక చక్క వాక్యం నేర్చుకుంటే నా సంగతి అంతా ఇంకెవరు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటారు. అదొక్కడి మైండ్లో ఉండిపోయిందనమాట. నిజానికి అదే నా జీవితంలో చూస్తున్నానండి. నిజంగా దేవుడు ఎప్పుడు నాకు లోటు చేయలేదు. మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి ఆయన పని చేస్తాం, ఆయన పరిచర్యకు ప్రాధాన్యత ఇస్తామోనండి, మరి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే నీ సంగతి అంతా ఇంకా ఎవరు చూసుకుంటారు, ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన పని చేయడానికి ముందుకు వచ్చాం కదా, ఆయన విడిచిపెట్టాడు. సో లోకం తీరేంటంటే వాళ్ళకి ఇంకా దేవుడు భక్తి ఇవన్నీ కాదు, వాళ్ళకంతా కూడా సంపాదన 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 అదే. కానీ ప్రభు మనల్ని పిలుచుకుంది ప్రత్యేకమైన పని కొరకు. నేను అన్నాను కదా, మీకేమైనా లోటు ఉందా అని ప్రభు అడిగితే వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి, ఏ లోటు లేదు నాయన, మాకు అన్నీ ఇచ్చావు నువ్వు అని అన్నారు. చూసారు ఆ మాట నన్ను ఎంత ఆదరించిందో. లూకా సువార్త 22:35 అది అండర్లైన్ చేసుకోండి. కాబట్టి మన జీవితంలో కూడా దేనికి ప్రాధాన్యత ఇద్దాం చెప్పండి, దేవుని పనా లేకపోతే సొంత వృత్తా? దేవుని పని. అది ఎప్పుడైతే నువ్వు దానికి ప్రాధాన్యత ఇస్తావో దేవుడు నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, అంతే తీసుకెళ్తాడు ఎక్కడికో. సో అది రెండో శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకున్నాం. మూడో పాఠం ప్రభువుని గురించి నేర్చుకునేది ఏంటంటే, మనము ప్రభువుతో సమయం గడపడానికి ఆయన దగ్గరకు వస్తే ఆయన మనతో సమయం గడుపుతాడు. చెప్పండి, మూడో పాఠం ఏంటంటే, మనము ఆయనతో దేవునితో సమయం గడపాలని వస్తే ఆయన మనతో గడుపుతాడు. ఇది ఎలా చెప్పారండి అంటే, లూకా సువార్త 9వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మళ్ళీ 9వ అధ్యాయం 21వ వచనం చూడండి. లూకా సువార్త 9:11 వచనం, 9:11. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, ఆగండి వెయిట్, ఈ చేర్చుకొని అన్న మాట చాలా ముఖ్యమైనది. జన సమూహం అని ఆయన ఏం చేశాడు, చేర్చుకున్నాడు. ఓకే, యేసు ప్రభు సిచ్యువేషన్ ఏంటి అక్కడ అన్నది ఒక్కసారి ఆలోచిద్దాం. ఇదే సందర్భం లూకా సువార్త 9వ అధ్యాయంలో ఉంది, మత్తయి సువార్త 14లో కూడా ఉంటుంది. మనం అది తీయం, కానీ నేను విషయం ఏంటో చెప్తాను. ఆ ముందే ఒక విషయం జరుగుతుంది. ఏంటి, హేరోదు రాజు బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపించేస్తాడు, తల తీసేస్తాడు అన్నమాట. ఎందుకు తీసాడు చెప్పండి? కేవలం ఆడు చేస్తున్న పాపాన్ని ఎత్తి చూపించాడు కాబట్టే కక్షతో ఈ పని చేయించాడు. ఈ తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు, ఆవిడ కూతురు వెళ్ళి డ్యాన్స్ చేస్తే నీకేం కావాలి కోరుకో అంటే తల్లి నీళ్ళు అడిగితే తల్లి ఏం చెప్తుంది, యోహాను తల పళ్ళెల్లో పెట్టి నాకు ఇవ్వాలని అంటే ఎంత క్రూరమైందో చూడండి. అంటే కేవలం పాపం చూపించినందుకు దాని కోపం అనమాట. అవిశ్వాసులకు అదే ఉంటుంది, వాక్యం ద్వారా హెచ్చరిస్తే కోపం వచ్చేస్తుంది అనమాట, చంపేయాలన్నంత కోపం వస్తుంది. అయితే అదే నాతాను దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడు, అలాగే చంపించాడా, పేగ తీసాడా? లేదే, పశ్చాత్తాపడ్డాడు. సో వీడు అవిశ్వాసి కాబట్టి ఆడు కోపం వచ్చి వెళ్ళి యోహాను తల నరికించేస్తాడు. అయితే ప్రభు ఆ విషయం ఆయన మనసులో చాలా బాధ ఉంటుంది అనమాట. ఎంత బాధ అంటే, ఒక పక్కన బాధ, రెండోది హేరోదు మీద చాలా భయంకరమైన కోపం ఉంటుంది అనమాట ప్రభుకి. ఎంత కోపం వచ్చిందంటే లూకా సువార్త 13లో అంటున్నాడు,
చూడండి, ఆ నక్కతో వీళ్ళు చెప్పండి నేను ఎక్కడే ఉన్నానని అని అంటాడు అనమాట ప్రభు. ఎక్కడంటే లూకా సువార్త 13:32. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములు వెళ్ళగొట్టు రోగులను స్వస్థపరచును, 3వ దినము పూర్ణ స్థితి పొందేదను. ఈ మాటలకు అర్థం ఏంటంటేనండి, 31వ వచనంలో హేరోదు నిన్ను చంపగూరుచున్నాడని ఆయనతో చెప్పగా, సో యేసుప్రభుకి వచ్చి వీళ్ళు శాస్త్ర పరిచయం ఏం చెప్తున్నారట, హేరోదు నిన్ను యోహాను చంపినట్టు నిన్ను కూడా చంపేద్దామని చూస్తున్నాడు అని అంటే, ప్రభు ఇచ్చిన జవాబు, నేను ఎక్కడే ఉంటాను 3 రోజులు, వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. రాజుతో చెప్పండి అంటలే, రాజు వల్లి ఆ నక్కతో చెప్పండి ఇక్కడే ఉంటాను, ఆడు ఏం చేస్తాడో చేసుకోమని, ఆడు ఏం చేయలేడు, మళ్ళీ 3 రోజులు ఉంటాను, 3వ రోజు కూడా పూర్ణ స్థితితో ఉంటాను నేను, నన్ను ఎవడేం చేయలేడు, అలాగే వెళ్ళి చెప్పండి అడిగి. అంటే నేను అనుకుంటున్నాను, మరి నీకు ఉందరా తర్వాత నా బిడ్డ అయినా యోహాన్ని చంపుతావా, తల తీస్తావా, ఎంత హింసిస్తావా, నీకు ఉందరా నరకంలో అన్నంత కోపం ఉందన్నాడు ప్రభువుకి. ఇప్పుడు నిజానికి మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆయన కనుగుడ్డును ముట్టినంత అంత సీరియస్గా తీసుకుంటాడు ప్రభు. ఇప్పుడు అంత బాధతో ఉన్నాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇంత బాధతో ప్రభు ఒంటరిగా ఉందామని చెప్పి అరణ్య ప్రదేశానికి వెళ్తాడండి. ఆయనతో పాటు శిష్యులు కూడా వస్తారు. ఒంటరిగా ఉందా, ఎందుకంటే మనసు బాగాలేదు కాబట్టి ప్రభు ఒంటరిగా కాసేపు గడుపుదామని. ఈ లోపల ఈ శిష్యులు అందరూ పొలోమని వచ్చేసారంట. ఇప్పుడు మనకు అసలే మనసు బాగాలేనప్పుడు అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తారు, మనం ఏమంటాం చెప్పండి, గసిరేస్తాం, ఎలా అసలు కాసేపు ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వచ్చేసారు అంటాం మనమైతే. కానీ ప్రభు ఇక్కడ ఏం చేశాడు, వారిని చేర్చుకున్నాడు. అది పాయింట్ అక్కడ. మనం ఆయన దగ్గరికి వచ్చాము అంటే ఆయన మనతో గడుపుతాడు. ఈ సమయంలో మనం ఎవరితో గడుపుదామని ఇక్కడ కూర్చున్నాం చెప్పండి, ప్రభుతో గడుపుదాం, దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో ఆయనతో గడపాలండి, ఆయన వాక్యం వినాలండి. నేను గ్యారంటీ చెప్పగలను, ప్రభు సన్నిధి మనతో ఉంది, ఆయన మనతో ఉన్నాడండి. మనం ఆయనతో ఉండాలని ఆశపడ్డాం, ప్రభు మనతో ఉంటాడు. ఇంట్లో సపోజ్ ప్రార్థన చేసుకుందాం అని చెప్పి నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు, బైబిల్ తీసుకు ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నా, ప్రభు నీతో ఉంటాడు. లేదా 2-3 కలిసి మనం ప్రభు సన్నిధిలో గడుపుతాం, ప్రార్థన చేసుకుందాం, ఆయన మనతో ఉంటాడు. మనం ఆయనతో గడపాలని ముందుకు వస్తే ఆయన మనతో ఉంటాడు. ఎంత శ్రేష్టమైన విషయం అండి. మనం ఒక్కోసారి మందిరానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ప్రతి ఆధారం వెళ్ళేదే కదండి, వెళ్దాంలే వచ్చేవారు. అరే నువ్వు మిస్ అవుతుంది ఏంటో తెలుసా, దేవునితో సహవాసం నువ్వు మిస్ అవుతున్నావు. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. అలాంటిది పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఆయనతో గడపకుండా, ఆయన బిడ్డలతో గడపకుండా, నువ్వు ఆయనతో గడపాలని వస్తే ఆయన వస్తాడు నీతో గడపడానికి. ఎంత గొప్ప విషయం చూడండి. మనం బైబిల్లో దేవుడు అనేకులతో అలా గడిపినట్టు మనం చూస్తాం. ఆంద్రియా ప్రభు నేను మీ ఇంటికి వస్తాం అని అంటే ఆయన అంటాడు, ఆ రోజంతా కూడా ప్రభు వారితో బస చేశాడంటండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం, హీ స్పెండ్స్ విత్ దెమ్. సమరయ స్త్రీతో ప్రభు ఏం చేశాడు, అక్కడ గడిపాడు కాసేపు. మనతో కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, మనతో గడిపే దేవుడు, మనతో సమయాన్ని గడిపే దేవుడు. హీ స్పెండ్స్ విత్ అస్. సో ఇక్కడ మనం నేర్చుకునే శ్రేష్టమైన 3వ పాఠం ఏంటంటే, మనం ఆయనతో గడపాలని వస్తే ఆయన మనతో సమయాన్ని గడిపే దేవుడు అండి. 4వ పాఠం త్వరగా వెళ్దాం. 4వది ఏంటంటే, ప్రభు వీళ్ళకి కనికరం చూపించి వాక్యాన్ని బోధించాడు. కనికరం చూపించి ఏం చేశాడు, వాక్యాన్ని బోధించాడు. 9వ అధ్యాయం 11వ వచనం చూడండి, 9-11. జనసమూహములు అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించిన వారితో మాట్లాడుచు. చూడండి ఇక్కడ సింపుల్గా ఏమని రాస్తుందంటే, దేవుని రాజ్యం గురించి వాళ్ళు మాట్లాడారు అన్న మాట మనం చూస్తున్నాం. బట్ మార్కు సువార్త 6:34 ఇంకా చక్కగా ఉంటుంది చూడండి. మార్కు 6:34 సేమ్ ఇన్సిడెంట్. చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. కనికరపడి అనేక సంగతులను ప్రభు ఏం చేశాడు, ఈవేళ మీకు నాకు దేవుడు ఏమైనా కొత్త విషయం నేర్పిస్తున్నాడు అంటేనండి, ఆయన సన్నిధి మనతో ఉంచడమే కాదు, ఆయన మన మీద కనికరం చూపించి అనేక విషయాల్ని మనకేం చేస్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. హీస్ టీచింగ్ అస్. ఒక కొత్త విషయం నేర్చుకున్నావు అంటే, ఒక కొత్త మాట ద్వారా ఆదరింపబడ్డావు అంటే, ధైర్యం పొందావు అంటే, దేవుడు నీతో నాతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మనం కీర్తన 16వ అధ్యాయం ఇందాక ధ్యానించాం. అందులో కూడా మనం చూసాం కదండి, రాత్రి గడియల్లో కూడా ఆయన మనతో ఏం చేస్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు అంటండి, బోధిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన మెల్లనైన స్వరంతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఏమండి, వీరు ఇంతమంది 1000 మంది వచ్చారు ప్రభు దగ్గరికి.
వాక్యాన్ని ఎందుకు బోధించాడు? చక్కగా వచ్చిన వెంటనే బాబు తండ్రి రొట్టెలు చేసేసి తినేసి వెళ్ళిపోండి అని అనొచ్చు కదా. వాక్యాన్ని ఎందుకు బోధించాడు? రొట్టె కంటే ముఖ్యమైనది ఏంటి? వాక్యము. మనిషి రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును. కడుపుకు ఆహారం ఎంత ముఖ్యమో కాదు, హృదయానికి, భక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి వాక్యం ఎంత ప్రాముఖ్యం. నేను వాక్యం వల్ల మనకి ఎలాంటి మేళ్ళు కలుగుతాయి, ఎందుకు వారికి కనికరపడి వాక్యాన్ని బోధించాడు, ఎందుకు దేవుడు మనకు ఇంత వాక్యాన్ని ఇస్తున్నాడు అనడానికి 5 బెనిఫిట్స్ చెప్తాను. ఎందుకు వాక్యం వల్ల ఏంటి మనకు మేలు కలుగుతుంది. ఒకసారి ఆ వచనాలు నోట్ చేసుకోండి. కీర్తన 119:38. కీర్తన 119:38. కీర్తన 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులో నీ భయము పుట్టించుచున్నది. వాక్యం వల్ల ఇక్కడ కలిగే మేలు ఏంటంటే దేవుని పట్ల మనకి ఏం కలుగుతుంది? భయం. నేను అన్నాను కదా, ఒక్కొక్కసారి దేవుని పట్ల మనకి ఏం వచ్చేస్తూ ఉంటుంది? చులకనతనం వస్తూ ఉంటుంది. ఆ చులకనతనం పోయి ఏమొస్తుంది? భయం వస్తుంది అనమాట. భయం. ఉజ్జా ఉన్నాడు, రోజు ఇంట్లో మందసాన్ని చూసి 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 ఆయనకి ఏం వచ్చేసింది? చులకనతనం వచ్చింది. అందుకోసం వెళ్ళి దీన్ని డైరెక్ట్గా ముట్టేసుకుంటున్నాడు అన్నమాట. ఓసారి మనకు కూడా దేవుని పని అన్నా, దేవుని కార్యాలన్నా, దేవుని పరిచర్య అన్నా చులకనతనం వచ్చే ప్రమాదం ఉంది. కానీ వాక్యం వినేకొలది ఏం కలుగుతుంది? అమ్మో అన్న దేవుని పట్ల ఏం కలుగుతుంది? మనకి భయమో అన్న భయం కలుగుతుంది అనమాట. సో వాక్యం విన్నప్పుడు దేవుని పట్ల భయం కలుగుతుంది. దైవ భయం ఉన్నప్పుడేనండి దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండోది కీర్తన 19:11 చూడండి. ఇక్కడ కీర్తన 19:11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. సో వాక్యం వల్ల దేవుని భయం మాత్రమే కాదు, వాక్యం వల్ల ఇంకో మేలు ఏంటంట? హెచ్చరిక. అంటే ఏంటి చెప్పండి? హెచ్చరిక. హెచ్చరిక ఇంగ్లీష్లో ఏమంటాం? వార్నింగ్ అనమాట. చూడండి, మనం ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పవర్ లైన్స్ ఉన్నాయి. పవర్ లైన్స్ ఉంటే అక్కడ పెద్ద ఒక బోర్డు పెట్టాడు. ఏం బోర్డు? కిందనేమో డేంజర్ వార్నింగ్ అని పెట్టి ఒక పుర్రే 2 ఎముకలు పెట్టాడు అనమాట. ఏంటి దాని అర్థం? నువ్వు వెళ్ళి ముట్టుకున్నావంటే ఆ 2 అవి మిగులుతాయి బాబు, ఇంకేం మిగలవు అంటే వార్నింగ్ అనమాట. అర్థమైంది మీకు? సో వాక్యం అండి మన జీవిత ప్రయాణంలో స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి తప్పుదారులు వెళ్ళిపోతూ ఉంటాం. నా జీవితంలో ఎన్నిసార్లు జరిగాయి అనమాట. ఒకసారి చూడండి, మనం డ్రైవింగ్ చేస్తాం అనుకోండి, స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాం, 120, 130 ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. దూరం నుంచి ఒక బోర్డు ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ డైవర్షన్ అని వచ్చింది అనుకోండి. ఏం చేస్తాం? అంత స్పీడ్ మీద వెళ్ళేవాళ్ళం ఏం చేస్తాం? చమ్మని స్లో అయిపోతాం అనమాట. స్లో అయిపోయి డైవర్షన్ తీసుకుంటాం. ఒకవేళ బోర్డే లేదనుకోండి, అక్కడ పెద్ద గొయ్యి తవ్వేసి ఉంది, ఏమవుతాయి? వెళ్ళి దబేలో పడతాం అందులో కదా. దేవుని వాక్యం అంటే మనం ఒక్కొక్కసారి కొన్ని దేవుడు నచ్చనివి చేసుకుంటూ ఏదో మనం ఇదే రైట్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనకి ఏం చేస్తుంటే ఒక్కొక్కసారి మెలకుపరుస్తాడు. ఒకసారి కొంతమందితో అనిల్ సహవాసం ఇంతకుముందు ఉంటుంది, మాటలు ఎక్కువైపోయి నాకు వాక్యం కన్నా ఈ లోక విషయాలు ఎక్కేసాయి అనమాట. నాకు మైండ్లో నాలోనే ఎంతో మార్పు వచ్చేసింది. సరే వాక్యం వింటున్నప్పుడు దేవుడు హెచ్చరించాడు, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. 1 కొరింథీ 15:33 అంటున్నాడు కదా, ఈ లోక స్నేహం దేవునికి వైరం. అది యాకోబు 1 కొరింథీ 15:33 ఏముంటుందండి? చాలా విలువైన మాట. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. సో ఈ వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. బాబాయ్, నేను నేర్చుకున్న వాక్యం ఏంటి, క్రమం ఏంటి, మెల్లిగా పాడవుతుంది, నాలోనే ఎంతో మార్పు వచ్చేసింది ఏంటి అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా నన్ను ఏం చేశాడు? ఒకసారి హెచ్చరించాడు అనమాట. నేను హెచ్చరికను ఎప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సీరియస్గా తీసుకోవాలి, అంతేనా? ఇప్పుడు ఆ బోర్డు ఉంది, టేక్ డైవర్షన్ అని చెప్పి అంత బోర్డు ఉన్నా కదా, బోర్డు గాడిద గుడ్డ నేను వెళ్ళిపోతానని చెప్పి జమ్మని వెళ్ళిపోతాం గోతులకు డైరెక్ట్గా కదండి. సో దేవుని వాక్యాన్ని అంత సీరియస్గా తీసుకుని. ఇప్పుడు చూడండి, ఎంతమందికి లైట్ హౌస్ అంటే తెలిసి చెప్పండి? లైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది? మనం ఏరాడ మీద, కొండ మీద ఉండి నైట్ టైం ఏం చేస్తుంది? ఒక్కసారి లైట్ జమ్ అని వస్తూ ఉంటుంది చూసారు. ఎందుకు లైట్ హౌస్ ఎందుకు పెడతారు చెప్పండి? లైట్ హౌస్ పని ఏంటి? నైట్ టైమ్స్ షిప్స్ వస్తాయి అనుకోండి, అవి ఆ చీకట్లో ఎదురుగుండా కొండ ఉంది వచ్చి గుద్దేతాయి. కాబట్టి లైట్ హౌస్ ఏం చేస్తుంది?
హే దగ్గరికి రావద్దు, ఇక్కడ ప్రమాదం వస్తే ఓడ బద్దలైపోద్ది, టేక్ డైవర్షన్, అటు వెళ్ళిపో అని చెప్పి లైట్ హౌస్ మనల్ని ఏం చేస్తుందంటే ఒక రకంగా చెప్పాలి వార్నింగ్ అనమాట. దేవుని వాక్యం ఒక రకంగా మనకి లైట్ హౌసే కదండి, వార్నింగ్ చేస్తూ ఉంటుంది. ఇటు రావద్దు, ఇది నువ్వు చేస్తున్న పని రైట్ కాదు, విడిచిపెట్టే, ఇది నీకు నష్టం తీసుకొస్తుంది. నీ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సో దేవుని భయం పుట్టిస్తాడు, అంతేకాకుండా హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకోటి, కఠిన హృదయాల్ని మెత్తన చేస్తాడండి. కఠిన హృదయాలు ఏం చేస్తాడు? మెత్తన చేస్తాడు. వాక్యంలో ఉన్న స్పెషాలిటీ ఇది. ఎలా చెప్పారండి అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు వాక్యం చెప్తూ, మీరు సిలువ వేశారు యేసును అని చెప్పి ఒక అంటాడు. అంటే వాళ్ళు ఎంత కఠినంతో యేసయ్యని ఎంత మేలు చేసిన ప్రభువుకి వాళ్ళు సిలువేయండి అని కేకలు వేసి వాళ్ళు క్రూరంగా ప్రభుని సిలువేయించారు ఈ యూదులే. కానీ వాక్యం చెప్తున్నప్పుడు చివరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఏమంటారు తెలుసా? హృదయం నొచ్చుకొని మేమేం చేయాలి చెప్పండి అంటే, అప్పుడు పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ మీద బాప్తిసం తీసుకోండి అంటే, వెంటనే 3,000 మంది ఆయన వాక్యానికి లోబడి ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసము తీసుకున్నారు. అంటే వాళ్ళ హృదయం ఏమైంది? కరిగింది. ఏమైందండి? కఠిన హృదయాలు మెత్తన చేయబడతాయి, కఠిన హృదయాలు కరగబడతాయి అన్నమాట. వాక్యం ద్వారా అంత మేలు ఉంది. వాక్యం ద్వారా ఇంకో మేలు ఏంటంటేనండి, పాడైన జీవితాల్ని బాగు చేస్తుంది దేవుని వాక్యం. కీర్తన 107వ అధ్యాయం 20వ వచనం. కీర్తన 107 20వ వచనం. ఆయన వాక్కును పంపి ఆయన ఏం చేశాడంటే బాగు చేశాడు. సో వాక్యం విన్నప్పుడు పాడైన జీవితాలు కూడా ఏమవుతాయి? బాగుపడతాయి. పాడైన కుటుంబాలేంటి, పాడైన జీవితాలేంటి, దేవుడు బాగు చేస్తాడు. ఇన్ని మేళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు రొట్టెలిచ్చి పంపించలే. ఫస్ట్ ఏం చేశాడు? ఆయన వాక్యాన్ని చెప్పాడు. సో మనం మందిరంకి వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్కువ సమయం దేంట్లో గడుపుతాం చెప్పండి? వాక్యంతో గడుపుతాం. సో అది 4వ విషయం మనం నేర్చుకున్నాం. ఇప్పటివరకు ఏంటి నేర్చుకున్నాం? మొదటి ఏం నేర్చుకున్నాం అంటే చెప్పండి, ప్రభు బలహీనుల్ని బలపరిచి ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడు. రెండోది, ఆయన పరిచర్య చేసినప్పుడు మన అవసరాలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు. మూడోది, మనము ఆయనతో సమయం గడిపినప్పుడు ప్రభు మనతో సమయము గడుపుతాడు. కాబట్టి మనం వ్యక్తిగతంగా ప్రభుతో ఏం చేయాలి? సమయాన్ని గడపాలి. సంఘంగా కూడుకున్నప్పుడు ఏమంటే ఏదైనా మీటింగ్ పెట్టాము అంటే ఖచ్చితంగా రావాలండి. రావడం ద్వారా మీకే మేలు. ఎందుకు చెప్పండి? ఆ మీటింగ్లో దేవుని బిడ్డలంగా మనం కూడుకుంటున్నాం, వాక్యం చెప్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం కాబట్టి అక్కడ మనతో ఎవరు ఉంటారు చెప్పండి? ప్రభు ఉంటాడు. కాబట్టి దేవుని కార్యం కాబట్టి నేను వెళ్ళాలి, ఉండాలి, నేను అక్కడ ఆయన సన్నిధి నేను అనుభవించాలన్నట్టుగా వెళ్ళాలన్నమాట. అది 3వ పాఠం. 4వది ఏం నేర్చుకున్నాం? కనికరం చూపించి మన మీద వాక్యాన్ని బోధిస్తాడు. 5వది, కనికరం చూపించి స్వస్థతనిస్తాడు. కనికరం చూపించి ప్రభు ఏం చేస్తాడు? స్వస్థతనిస్తాడు. ఇక్కడ లూకాసు వార్త 9:11 ప్రభు ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ లూకాసు వార్త 9:11 చివరన మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని సో ప్రభు వాళ్ళకి ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. హీ హీల్డ్ దెమ్. సో 5వది, ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. నిజమేనండి, ప్రభు స్వస్థపరిచాడు కాబట్టి ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం. అవునా కదా? లేదండి నేను రోజు వాకింగ్కి వెళ్తాను, డైట్ చాలా జాగ్రత్త తీసుకుంటానండి అంటే, నీ డైట్ వాకింగ్లు కాదండి మన ఆరోగ్యంగా ఉంచేవి. మన ఆయుష్ పెంచుతుంది ఎవరు? దేవుడు. గత వారం ఒకటి నేర్చుకున్నాం. దేవుడు మనల్ని స్వస్థపరిచేది దేనికోసం? పేతురు అత్తను దేవుడు స్వస్థపరిచాడు. వెంటనే ఆవిడ ఏం చేసింది? ఉపచారం చేసింది, ప్రభుకి పరిచర్య చేసింది. అందుకోసం అండి దేవుడు నన్ను స్వస్థపరిచేది, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? నిన్ను ఎంతో రోగం నుంచి చావు బతుకులేక ఎల్లోండి తీసుకొచ్చి బతికిచ్చాడు. ఎందుకు? ఇంక ఎంజాయ్ చేయరా లైఫ్ అన్నాక కాదు, ప్రభా ఆయుష్ ఇచ్చావు, ఇక నీ కొరకు నీకు నమ్మకంగా జీవిస్తాను. దయ్యం పట్టినోడిని బాగు చేశాడు ప్రభా నేను నీతో వస్తాను అంటే, వెళ్ళు నీ ఇంటికి వెళ్ళి నీ దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటో వెళ్ళి వివరించు అని చెప్పి ప్రభు పంపిస్తాడు. కీర్తన 92లో కూడా మనం చూసాం, వారు ముసలితనము ఇంకా పచ్చగా ఉంటున్నారు, సారం కలిగి ఉంటున్నారు. ఎందుకు అంటే నీ నామాన్ని ప్రసిద్ధి చేయడానికి, నువ్వు యథార్థవంతుడు అని నీ గురించి ప్రసిద్ధి చేయడానికి ఇంకా పచ్చగా ఉంటున్నారు. దేవుడు ఎందుకంటే ఇంకా ఆయుష్ను పెంచుతూ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే మనం ఆయన పని చేయాలండి.
రెస్ట్ తీసుకుంటామంటే పరలోకంలో తీసుకోవచ్చు రెస్ట్. మనకి క్రైస్తవులకి రెస్ట్ ఎక్కడ తెలుసా? నిజమైన రెస్ట్, విశ్రాంతి ఎక్కడ? పరలోకంలో నిత్య విశ్రాంతి. ఈ లోకంలో ఉన్నంతకాలం డ్యూటీయే మనకి. రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు పరలోకంలో. పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకా రెస్ట్. కానీ భూలోకంలో ఉన్నంతకాలం అండి నో రెస్ట్ అనమాట. మనం దేవుని పని ఆఖరి ఊపిరి వరకు దేవుని పని మనము చేయాలంతే. నో రిటైర్మెంట్ ఫర్ క్రిస్టియన్ బిలీవర్స్. అర్థమైంది మీకు? మా తాతగారు దానికి మంచి మాదిరి చూపించారు. ఆయన ఆఖరి క్షణం వరకు కూడా దేవుని పరిచర్య చేశారనమాట. చక్కగా పెన్షన్ వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్గా ఫారం తిరుగుదాం అని ఈనాటివి ఎప్పుడు ఉండేవి కదా ఆయనకి. ఏం సమయం దొరికితే దేవుని పని చేయాలంతే. గృహ దర్శించటం, మీటింగ్లు పెట్టడం, వాక్యం చెప్పటం, హెచ్చరించటం, ఇది మన మైండ్లో ఉండాలండి. ఇంకోటి తెలుసా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మనం అనుకుంటాం బోల్డంత లైఫ్ ఉందండి ఇంకానంటే, ఉండదు. చాలా లైఫ్ ఈజ్ షార్ట్ అనమాట. త్వరగా అయిపోద్ది. నువ్వు చూస్తుండగానే అలా గడిచిపోద్ది అనమాట. నువ్వు దేవుని కోసం ఏం చేసావో అదే మిగులుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుని కోసం నువ్వు ఏం చేసావో అదొక్కటే మిగులుతుంది. మిగిలినంతా వేస్టే. ఎంత సంపాదించావో లేకపోతే నువ్వు ఏం చేసుకున్నావో అదంతా వేస్ట్. దేవుని కోసం ఏది చేసావో అదే శాశ్వతంగా మిగిలేదన్నమాట. సో అది గుర్తుపెట్టుకొని, సో దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, క్షేమం ఇచ్చినప్పుడు దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం, దేవుని పని చేద్దాం. ఓకే, 5 విషయాలు వేసుకున్నాం. 6వ విషయం, 6వ పాఠం కొంచెం త్వరగా మనం చూద్దాం. దేవుడు మనల్ని పోషించే దేవుడు ఆయన. 6వది ఏంటండి? కొంచెం చూద్దాం. అంటే ఇవన్నీ మనకి తెలిసిన పాఠాలే కాబట్టి, మనకి క్లియర్గా కనిపించే పాఠాలు కాబట్టి కొంచెం త్వరగానే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వీరిని పోషించాడు చెప్పండి? ఇది అరణ్యం ఏమీ లేదు అక్కడ. అలాంటి అరణ్య ప్రదేశంలో దేవుడు వారిని ఏం చేశాడు? ఆయన సమృద్ధిగా పోషించాడు. సో మన జీవితంలో కూడా ప్రభువే మన పోషకుడు ఆయన. అది అరణ్య ప్రదేశం అవనేయండి, లేకపోతే ప్రొద్దుకుపోయిన సమయం ఏంటి, దేవుడు ఎలాంటి పరిస్థితులు అయినా ఆయనే మన పోషకుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ప్రభు ఆశీర్వదించి వాళ్ళని అరణ్యంలో పోషించాడు. సో 6వ పాఠం ప్రభుని గురించి మనం నేర్చుకునేది ఏంటంటే ఆయనే మన పోషకుడు. 7వది తృప్తినిచ్చే దేవుడు ఆయన. పోషించడం మాత్రమే కాదు, మన జీవితానికి ఏమి ఇస్తాడు ఆయన? తృప్తి. తృప్తి అంటే ఏంటండి? తృప్తి నిజ జీవితంలో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఎవరైనా ఇంటికి వెళ్ళారు భోజనం చేయడానికి, వాళ్ళు కొంచెం వడ్డించారు. సరే ఇంకా వేసుకుంటారా? రెండోసారి వడ్డించారు, మళ్ళీ తిన్నారు, చాలా బాగుంది కూర, అది ఇంకా కొంచెం ఆకలిగా ఉంది, ఇంకా తినాలనిపించింది, సరే ఇంకొంచెం వేయండి సార్, వాళ్ళు ఎక్కువ వేశారు, తిన్నాం, సరే మళ్ళీ అయినా అంటే వద్దండి, తృప్తిగా ఉందండి అంటే అర్థం ఏంటి? నీకు తిన్నది ఎంతో సాటిస్ఫాక్షన్, బాగుంది, ఆ సంతోషం ఎవరు ఇవ్వలేరండి, ప్రభు ఇస్తాడనమాట. జీవితానికి ఇంకా ఎంత సంపాదించినా కూడా తృప్తి ఉండదు, ఎంతమంది స్నేహితులు ఉన్నా తృప్తి ఉండదు, లేకపోతే నువ్వు ప్రపంచమంతా తిరిగినా నీకు తృప్తి రాదు. కానీ ఆ తృప్తి అన్న పదం నీ జీవితంలో నెరవేరాలంటే ఒక్కళ్ళ దగ్గరే సాధ్యం. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. ప్రభువే నిన్ను నిజంగా ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు అనమాట, తృప్తిపరుస్తాడు. అది మళ్ళీ సొలొమోనే అంటాడు ఆ మాట. సొలొమోను ఆకాశం క్రింద, సూర్యుని క్రింద అని ప్రసంగి రాశాడు. సూర్యుని క్రింద అంటే అర్థం ఏంటి? ఎవరిని వదిలేశాడు? దేవుని వదిలేసి ఏంటేంటి చేశాడంటే చాలా, అంటే లోకం అంతటిని కూడా పీల్చేద్దామని ట్రై చేశాడు. ఎందుకంటే జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ఓడలు పంపించి ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పించుకున్నాడు, ఇంపోర్టెడ్ గుడ్స్. అంతేకాదు ఇల్లు కట్టించుకున్నాడు, సంపాదించుకున్నాడు, తోటలు నిర్మించాడు, హ్యాంగింగ్ గార్డెన్స్ నిర్మించాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంటే ఎంతమందిని? 1000 అయ్య బాబోయ్. సో అన్నీ చేశాడండి. చేసిన తర్వాత తృప్తి ఏమైనా వచ్చిందా ఈయనకి అని అంటే, ప్రసంగి 2వ అధ్యాయంలో మాట అంటాడు ఏంటంటే, బ్రతుకుట నాకు అసహ్యమాయను అన్నాడు. అయ్య బాబాయ్, అంటే జీవితం మీద నాకేమొచ్చింది? విరక్తి. దాన్ని అంటే ఇంకా దాన్ని అసహ్యం. చూడండి, ఏదన్నా తీపి స్వీట్ని అవసరం కంటే ఎక్కువ తినేసామనుకోండి, కాసేపటికి ఎలాగొస్తుంది మనకి? వాన్ చేసేద్దామని అసహ్యం వస్తుంది చూసారా? అలాగా తనన్న మాట, నేను ఎక్కువ సంపాదించేసి ఇళ్ళని అదని ఇదని సంపాదించి నాకు వాంతి వస్తుంది, బ్రతుకుటే నాకు అసలు జీవితం మీదే నాకు విరక్తి వచ్చిందండి.
అనుకుంటున్నాం కోరుకుందల్లా మనం సంపాదించేసుకుంటే జీవితం తృప్తిగా ఉంటుందేమో అనుకోండి. కాదు, అన్నీ సంపాదించుకున్న తర్వాత చచ్చిపోవాలనిపిస్తుందట. అదే అన్నాడు, బ్రతుకుట నాకు అసహ్యం అంటే ఏంటి అర్థం? చచ్చిపోవాలనిపిస్తుంది. బెంగళూరు గురించి ఒక స్టేట్మెంట్ విన్నాను. 1,00,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారట తెలుసా? బెంగళూరులో ఉన్నారట. కానీ అదే బెంగళూరులో ఎక్కువ సూసైడ్స్ కూడా ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? డబ్బు ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థం కాక చచ్చిపోతున్నారంట. సూసైడ్లు ఎక్కువ ఉన్నాయంట. అంటే జీవితం మీద ఏమొచ్చేసింది? విరక్తి. అనుకుంటే ఎక్కువ సంపాదించితే ఎక్కువ తృప్తి కాదు. ఆ తృప్తి అన్నది దేవుడు. నేను నా జీవితంలోనండి నా చిన్న జీవితంలోనే కొంతమందిని చూశానండి, కోట్లు గడించిన వాళ్ళ జీవితంలో ఇంకా తృప్తి లేని బతుకు నేను చూశాను. ఏమీ లేనోళ్ళు వాళ్ళ మొఖాల్లో ఎంతో సంతోషం తృప్తిగా బ్రతికిన జీవితాలు నేను చూశాను. నిజంగానే ప్రభువు నమ్ముకున్న ప్రభు ఉన్నాడంటే ఆ ధైర్యం, ఆ సంతోషం, అరే బ్రతికితే ఇలా బ్రతకాలరా అన్నట్టు. ఎవరు ఏమీ లేని కానీ హృదయం నిండా తృప్తి సంతోషం ఉన్న వాళ్ళని నేను చూసాను. ఆ తృప్తి ఇచ్చేది ఎవరో తెలుసా అండి? దేవుడే. ఆ కొంతే సంపాదిస్తున్నాం, అందులోనే దేవుడు ఎంతో తృప్తిని ఇస్తున్నాడు, సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటేనండి, నేను ఇందాక మీరు గత ఫస్ట్ వర్తమానంలో చెప్పాను, మన ఆస్తి దేవుడై ఉండాలి. అదే కదా మనం చూసాం, నీవే నా స్వాస్యం. ఎప్పుడైతే ప్రభు నువ్వు నా ఆస్తి నాయన, ఇవి కాదు ఇచ్చావా సంతోషం, ఓకే ఉంటాయి, ఎంత అవసరమో ఇస్తావు, నేను అనుభవిస్తాను, కానీ ఇవి కాదు నాకు సంతోషం. నా సంతోషం ఎవరంటే నువ్వు. ఎప్పుడైతే ప్రభుని ఆస్తిగా మనం చేసుకున్నామో అప్పుడే మన జీవితంలో నిజమైన ఏంటి తృప్తిని అనుభవిస్తాను. నాకు ఏదైనా అవసరం ప్రభు ఇస్తాడు నాకు, ఎందుకంటే ఆయనే నా ఆస్తి కదా, ఆయన ఇస్తాడు నాకు అని. ప్రభుని మనం ఆస్తిగా చేసుకున్నప్పుడు, ఆయనలో మనం ఆనందిస్తున్నప్పుడు, హబక్కుకు అదే అంటున్నాడు కదా, నాకు తిండి లేకపోయినా పంట లేకపోయినా ప్రభువునందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నా ఆస్తి కాబట్టి ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేస్తాడు, ఉన్నతమైన స్థలంలోకి నన్ను నడిపిస్తాడు. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ జాయ్. హీఈస్ ద ట్రెజర్ దట్ ఐ సీక్. ఆయనే నా ఆస్తి. సో 7 విషయాలు మనం నేర్చుకున్నాం. 8వది ఎన్ని విషయాలు చెప్తాను అన్నాను ఎందుకే? 10 విషయాలు కదా. 8వది ఏంటంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన ఏం చేశాడు? ఆయన 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, ఇంకా బిడ్డలు ఉంటే వాళ్ళకి భోజనం పెట్టారు. అయితే అద్భుతం వాళ్ళు చూడడానికి కూడా వాళ్ళలో కూడా ఒక విషయం ఉందండి. ఏంటంటే ప్రభు చెప్పిన ఒక పని వాళ్ళు చేశారు మనుషులు. ఏంటో తెలుసా? శిష్యులకు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరే వారికి భోజనం పెట్టండి అంటే, ప్రభు మా దగ్గర 5 రొట్టెలు తప్ప 2 చిన్న చేపలు తగ్గ ఏం లేవు, అయితే మీరు వెళ్ళి వాళ్ళందరూ కూర్చోబెట్టండి అని అన్నాడు. ఎంతమందిని కూర్చోబెట్టాలి? ఈ 12 మంది 15,000 మందిని కూర్చోబెట్టాలి. ఫస్ట్ వెళ్ళి పేతురు అందరు, బాబు కూర్చోండి, లైన్లో కూర్చోండి నన్ను పంక్తులుగా కూర్చోబెడతారు. పంక్తులు అంటే ఏంటో తెలుసా అర్థం? ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు బంతులు ఉంటాయి చూసారు, మనం బంతులు అంటారు, ఆ స్టైల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, మనం వేసే క్వశ్చన్ ఏంటి? ఇటు భోజనాలు అడుగుతారా? మనం వేసే క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఆ టైంలో ఏం క్వశ్చన్ వేస్తాం మనం? వాసన రావట్లేదు, క్యాటరింగ్ వస్తుందా, ఎవరు ఉడుతున్నారు, భోజనాలు ఏవండి, ఇవన్నీ అంటారు. 15,000 మంది 12 మంది చెప్తుంటే ఏం చేశారండి? చక్కగా కూర్చున్నారు. ప్రభు ఏం చేస్తాడో మాకు తెలియదు, కానీ ఆయన పెడతాడు, ఎలా చెడతాడో మాకు తెలియదు కానీ పెడతాడు అని చెప్పి విశ్వాసంతో వాళ్ళు కూర్చున్నారట. ఇలా ధైర్యం ఏంటో తెలుసా? అడే శిష్యులు రేపు ఉదయం వీళ్ళందరూ కూర్చోపెట్టాను, ఇప్పుడు ప్రభు చేయకపోతే వీళ్ళందరూ నమ్మలు కొడతారు, ఆ డౌట్ కూడా లేదనమాట. ప్రభు కూర్చోబెట్టమన్నాడు కాబట్టి వీళ్ళు వెళ్ళి అందరినీ ప్రభు ఏం చేస్తారో మనకు తెలియదు, కూర్చోండి అని అన్నాడు. అంటే అందరూ నీట్ కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆశీర్వదించి వీళ్ళందరికీ తృప్తిగా భోజనము పెట్టాడు. అక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటేనండి, అద్భుతం చూడాలి అంటే దేవుని మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. ఇంకోటి తెలుసా, అక్కడ విశ్వాసం ఎలాగంటేనండి, వాళ్ళకి ఏమీ లేనప్పుడు ఆయన విశ్వాసం చూపిస్తున్నాడు. అక్కడ విధేయత ఎప్పుడు చూపించారు? ఏమీ లేను. ప్రభు ఒకవేళ రొట్టెలు చేసి కొంత రాసి పోసేసి ఇప్పుడు కూర్చోండి అంటే ఎవడన్నా కూర్చుంటాడు కదండి. అక్కడ ఏమీ లేదండి. ఏమీ లేనప్పుడు గో సిట్ డౌన్ అని అన్నాడంటే
వాళ్ళు కూర్చునిపోయారు అంతే. అది విశ్వాసం. నీ భవిష్యత్తు మబ్బుగా ఉన్నప్పుడు ప్రభుకు లోబడి, ప్రభు నువ్వు నాకు రూతు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తనకి తెలీదు. కానీ అలాంటప్పుడు ఒకే మాట, నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయనకు అప్పగించుకొని నేను నయోమితో వచ్చేస్తానని వచ్చేసింది అంతే. స్టార్టింగ్లో పరిగెరుకుంది. తర్వాత ఏం జరిగింది రూతు జీవితంలో? ఏ పొలంలో పరిగెరుకుందో ఆ పొలానికే ఆమె ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది కదండి. ఏమీ లేనప్పుడు విశ్వాసం ఉంచిందండి. మన దేవుడు ముందే ప్లాన్ ఇచ్చేసి ఇప్పుడు లోబడినాడు అంటే ఎవడో లోబడతాడు? ప్లాన్ ఎవడు? దేవుడు. నీకు నీ రూట్ ఏంటి ఏం చెప్పడు దేవుడు. జస్ట్ లోబడంతే, నువ్వు అంతే. నేను ఎలా చెప్తున్నానో, వాక్యం ఎలా చెప్తున్నానో లోబడంతే. నీ జీవితంలో సరి చేసుకో, నేను నిన్ను తీసుకెళ్తాను. అద్భుత కార్యాలు చేస్తాను. అద్భుతాలు మన జీవితంలో చూడాలంటే విధేయత మనకు చూపించాలి. దేవునికి మనం ఏం చేయాలి? లోబడాలి. అది మనం నేర్చుకున్న 8వ పాఠం. ఇంకోటి తెలుసా, 9ది చాలా త్వరగా చెప్తున్నాను వినండి. దేవుని పని ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనకి బహుమానం కూడా ఇస్తాడు. 9ది ఏంటండి? ఇప్పుడు ప్రభు ఇక్కడ మిగిలిన రొట్టెలన్నీ ఏరమని చెప్పాడు. ఎన్ని గంపలు వచ్చాయి? 12 గంపలు మిగిలిపోయాయి. ఏమండి దేవుడు ప్రభు ఎక్కువ వండిసాడా? మనమైతే ఎక్కువ వండేస్తూ ఉంటాం కదా. ప్రభు కూడా అలాగే ఎక్కువ వండేసి ఏవో వేస్ట్ అయిపోయిందిరా ఎంత ఫీల్ అయ్యాడు. ఎందుకు 12 గంపలు ఎవరికి? అరే ఇప్పటి వరకు కష్టపడి పరిచర్య చేసి అందరికి వడ్డించారే, 15,000 మందికి వడ్డించారే ఈ 12 మంది శిష్యులు. వీళ్ళ కోసం ప్రభు ఏం సిద్ధపరిచాడండి? గంపలు. సో మన జీవితంలో గంపలు అనుభవించాలంటే ఏం చేయాలి? రొట్టెలు కాదు, గంపే. ఏకంగా దేవుడు గంపడిచ్చాడు అనమాట. ఎవరికి? ఒక్కొక్కరికి, శిష్యులకి. ఎప్పుడు తెలుసా? మనం దేవుని పని చేసినప్పుడే. దేవుడు మనం బలపరచడమే కాదు, మన అవసరాలు తీర్చడమే కాదు, మళ్ళీ బహుమానాన్ని కూడా మనకి ఇస్తాడు. ఎప్పుడు? దేవుని పని మనము చేసినప్పుడు. అది గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. దేవుని పరిచర్య ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వదు. 1 కొరింథీ 15 అదే అంటాడు కదా, ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎలా ఉండాలట? ఆసక్తిలో ఉండండి. నేను బ్రతికేది ఆయన కొరకు, నా జ్ఞానం ప్రభు కోసం వాడాలి. చూడండి, ప్రభు మనల్ని అవయవాలని పిలిచాడండి కదా. 1 కొరింథీలో ఏమంటాడు? మనల్ని ఏమని అన్నాడు? సంఘంలో మనం ఏంటంటే ఆయన శరీరంలో మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఏదో పని ఉంటుంది. చెవుకి చెవు పని ఉంటుంది, కన్నుకి కన్ను పని ఉంటుంది, చెయ్యికి చెయ్యి పని ఉంటుంది. ప్రతి అవయవానికి ఏదో పని ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని అవయవాలను ఎందుకు పిలిచాడంటే నిన్ను రక్షించింది ఎందుకు తెలుసా? నువ్వు దేవుని పని చెయ్యాలంటే. లోకస్తుల్లాగా అలాగే మేము ఉంటామండి, వచ్చి ఆదివారం కనిపించి అలా దేవుని స్తుతించి వెళ్ళిపోతామండి అంటే కుదరదు. మనం అవయవాలం. యు ఆర్ బాడీ పార్ట్స్. శరీరంలో కొన్ని పెరిగి ఎందుకు పనికిరాక ఉంటాయి. వాటిని ఏమంటారు తెలుసా? కడితలు అంటారు, ట్యూమర్స్ అంటారు. ట్యూమర్ ఏం చేస్తుంది చెప్పండి? అది పెరిగింది, శరీరానికి ఉంటుంది, కానీ అది దేనికి కూడా పని చేయదు. అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఆ ట్యూమర్ పట్టుకుంది కట్ చేసేస్తారనమాట. మనం అవయవాలమా లేకపోతే కణుతులమా? అవయవాలైతే ఖచ్చితంగా దేవుని పని చేస్తే దేవుడు బలపరుస్తాడు నిన్ను. అంతేకాకుండా గంపలు ఇస్తాడు కదండి. బహుమానం ఇస్తాడు ఖచ్చితంగా. వారు గంపలు అనుభవించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మనం దేని పని చేయాలన్నమాట. ఓకే, ఆఖరిది ఏంటంటే మనకున్న ఆ కొంతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వాటిని దేవుడు ఉపయోగించుకున్నాడు. అవి ఎవరి చేతిలో పెట్టారు? వాళ్ళు ప్రభు చేతిలో పెట్టారు. మనకున్న కొంత ప్రభు చేతిలో పెడితే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకున్న కొంత జ్ఞానమే, సపోజ్ నీకు వాక్యం చెప్పే జ్ఞానం దేవుడు ఇచ్చాడు, ఆ కొంత జ్ఞానం ఇచ్చాడు. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యం చెప్పే జ్ఞానం ఇచ్చాడు, నీకు వాయిద్యాలు వాయించే జ్ఞానం ఇచ్చాడు, పాటలు పాడే జ్ఞానం ఇచ్చాడు, సండే స్కూల్ చెప్పే జ్ఞానం ఇచ్చాడు, లేకపోతే సువార్త చెప్పే జ్ఞానం ఇచ్చాడు. ఇలాంటి చిన్న తలాంతని మనం తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే దేవుడే దాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రభు నాకు ఇదే వచ్చి ఇంకేం రాదు నాయన, నీకు నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే వాడుకో తండ్రి, దేవుడు బలపరుస్తాడు. సో ఇవన్నీ ఈ 10 పాఠాలు కూడానండి మనసులో పెట్టుకుందాం. ఒకసారి చెప్పగలరా ఎవరన్నా? ఏంటి నేర్చుకున్నాం? బలహీనుల్ని బలపరిచి ఆయన వాడుకుంటాడు. 2 మనం ఆయన పని చేస్తే ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు. 3
మనం ఆయనతో సమయం గడితే ఆయన మనతో సమయాన్ని గడుపుతాడు. అది 3. 4, కనికరం చూపించి వాక్యాన్ని చెప్తాడు. 5వదేమో కనికరం చూపించి స్వస్థతనిస్తున్నాడు. 6వదేమో పోషిస్తున్నాడు. 7వదేమో తృప్తినిస్తున్నాడు. 8వదేమో అద్భుత కార్యం చేస్తాడు. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అద్భుతం చేస్తాడు. 9వదేమో దేవుని పని చేసినప్పుడు గంపలు ఇస్తాడు, ఆయన బహుమానం ఇస్తాడు. 10వది మనకున్న కొంచెం ఆయన చేతిలో పెడితే ఆయన దాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా చేస్తాడు. దయచేసి మోకరించండి. బల్లకి వెళ్ళక ముందు మనం పరీక్ష చేసుకుంటూ బలలో